this is your master teacher Sumya Sheikh and ee video lo nenu meeku konni cool stationery and affordable stationery items ivanni unnayi kada వీటి గురించి చెప్పబోతున్నాను. సో ఆర్ యు గైస్ రెడీ? స్టార్ట్ చేసేద్దామా? చాలా బాగున్నారు మీరందరూ అని అనుకుంటున్నాను. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఎక్సైట్మెంట్గా ఉందా? మనకు ఈ స్టేషనరీ ఐటమ్స్ అనేవి ఎప్పుడైతే మనకు చాలా ఇంట్రెస్టింగ్గా మనకు నచ్చుతాయో అప్పుడు చూడండి మనకు కొన్నిసార్లు రాయడానికైనా చదవడానికైనా మనకి ఇంట్రెస్ట్ అనేది లోపల నుంచి వచ్చేస్తుంది. సో కొన్ని కూల్ స్టేషనరీ ఐటమ్స్ గురించి నేను చెప్పబోతున్నాను. మనకు ఇప్పుడు సేల్ జరుగుతుంది కదా, అమెజాన్ సేల్ జరుగుతుంది, గ్రేట్ ఇండియన్ సేల్ అండ్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ నేను నాకు స్టేషనరీ ఐటమ్స్ అంటే చాలా చాలా ఇష్టం. నేను మీలాగే చిన్నపిల్లనే అని అనుకోండి, మీరు అనుకున్నా పర్వాలేదు, బట్ నాకు స్టేషనరీ ఐటమ్స్, ఈ హైలైటర్స్ ఇవన్నీ చాలా చాలా ఇష్టం. సో అవి చూసేటప్పుడు నాకేమనిపించిందంటే మీకోసం ఈ కూల్ స్టేషనరీ ఐటమ్స్ మీద వీడియో చేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. సో స్టార్ట్ చేసేద్దామా మరి? చూడండి, ఫస్ట్లో నాకు మనకు పెన్సిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కదా. డయాగ్రామ్స్ డ్రా చేసుకోవడానికి దేనికైనా మనకు పెన్సిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్స్ డ్రా చేయడానికి, ఇంకా కొన్ని షేడింగ్కి మనకు ఒక్కో దానికి ఒక్కో రకమైన పెన్సిల్స్ అనేటివి మనకు అవసరం. నాకు నచ్చిన పెన్సిల్స్ ఏవంటే చూడండి, ఈ అప్సరా పెన్సిల్స్ ఒక మొత్తం ప్యాక్ ఏదైతే ఉందో ఈ ప్యాక్ నాకు చాలా నచ్చింది. పెన్సిల్స్ అనేవి ఎప్పటికీ పాడవ్వవు. మనము పెన్స్ ఒకేసారి కొనేసి పెట్టుకుంటే పాడవుతాయేమో కానీ బట్ పెన్సిల్స్ అనేవి ఎప్పటికీ పాడవ్వవు కదా. మనము పెన్సిల్స్ కొనేసి పెట్టుకున్నాం అనుకోండి, మీరు ఎలా చేయాలంటే మీరు ఫ్రెండ్స్ డిస్కస్ చేసేసుకొని అందరూ కలిసి కొన్నారనుకోండి ఇలాంటి ప్యాక్స్. ఇది చూడండి 360కి అలా వస్తుంది, ఎందుకంటే సేల్ కాబట్టి 360కి అలా వస్తుంది. బట్ మీరు అందరూ మాట్లాడుకొని దాన్ని డివైడ్ చేసుకోవచ్చు కదా. సో ఇంకా కొన్ని ఇవి స్టార్టింగ్, బట్ ఇంకా కొన్ని చాలా చాలా కూల్. నేనైతే షాక్ అయిపోయాను, ఏంటబ్బా ఇంత బాగా అంటే నార్మల్గా అఫోర్డబుల్గా అనిపించాయి నాకు కొన్ని ఐటమ్స్. బట్ కొన్ని హై ప్రైసెస్ ఉన్నాయి, దట్ ఆల్సో ఐ అగ్రీ. చూడండి, ఈ పెన్సిల్స్ అనేవి నాకు చాలా నచ్చాయండి. చిన్నపిల్లలకి మీకు చాలా ఇష్టం కదా. అండ్ ఇదేంటంటే జెల్ పెన్స్. ఈ జెల్ పెన్స్లో ఇవి మేబీ 180-200 అలా ఉన్నాయి. 180-200 ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. సో ఇవేంటంటే మనకు మోస్ట్లీ ఎగ్జామ్స్కి అయితే మనం జెల్ పెన్ రాయలేము. ఒకవేళ మీరు హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటున్నారనుకోండి, అప్పుడు ఈ జెల్ పెన్స్ ఇలాంటి పెన్స్ని కొత్త పెన్స్ని ట్రై చేయొచ్చు. దీంట్లో మనకు బ్లూ పెన్స్ వస్తాయి, బ్లూ పెన్స్ వస్తాయి. ఇంకా చూడండి, ఇక్కడ అన్ని బ్లూ పెన్స్ ఉన్నాయి, ఇక్కడ అన్ని బ్లాక్ పెన్స్ ఉన్నాయి, మధ్యలో ఒక 5 ఏమో రెడ్ పెన్స్ ఉన్నాయి. సో ఈ ప్యాక్లో మనకు అంతా ఒక హోల్ ప్యాకేజ్లా వస్తుంది. సో మనకు బాగుంటుంది కదా హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడానికైనా ఏదైనా. బట్ ఎగ్జామ్స్లో మాత్రం మనం జెల్ పెన్ యూస్ చేయొద్దు. సో ఇంకా చూడండి, ఈ ఎరేజర్ చూడండి ఎంత కూల్గా ఉందో, కలర్ఫుల్గా కలర్ ఎరేజర్ ఉంది కదా. సో ఈ ఎరేజర్లో సెట్ ఆఫ్ 20 అంట. బట్ మనము డివైడ్ చేసుకోవచ్చు, నాకు తెలిసి ఫ్రెండ్స్తో మాట్లాడుకొని డివైడ్ చేసుకుంటే నార్మల్గా చూసుకుంటే కన్నా మేబీ తక్కువనే పడుతుంది అనుకుంటున్నాను నేను. సో 256 ఇది అనేది. అండ్ ఇది చాలా కలర్ మల్టీ కలర్గా ఉంది. ఈ ఫ్రేగ్రెన్స్ ఎరేజర్స్ అయితే నా ఫేవరెట్. ఐ జస్ట్ లవ్ దోస్. చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా. సాఫ్ట్గా ఉండడమే కాకుండా దాని ఫ్రేగ్రెన్స్, ఆ స్మెల్ అనేది కూడా, దాని స్మెల్ చాలా బాగుంటుంది. నాకు చాలా చాలా ఇష్టం అండి. ఇది చూడండి, ఒక బాక్స్ మొత్తం 189 అలా ఉంది. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బై అండ్ యూ కెన్ డివైడ్ చేసుకోవచ్చు కదా. మనము ఇప్పుడు అక్క చెల్లెళ్ళు చాలామంది ఇంట్లో ఉన్నారనుకోండి, ఆ పిల్లలతో కలిసి మనము ఇంట్లోనే ఉంటే అవసరం లేదు డివైడ్ చేసుకోవడం. మన ఫ్రెండ్స్ మనము కలిసి మాట్లాడుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు, అలా చేయొచ్చు కదా. ఇంకా ఇది చూడండి, బాక్స్ ఉంది నియాన్ ఎరేజర్ది. ఈ ఎరేజర్స్ ఇంకా ఈ క్యూబ్ ఎరేజర్స్ కూడా చాలా బాగా, ఇవి డస్ట్ ఫ్రీ ఎరేజర్స్ అనుకుంటాను. ఇవి చాలా బాగా క్లీన్ అవుతాయి, అంటే డస్టీగా ఉండవు. అండ్ ఇవి కూడా అంత డస్ట్ ఉండదు నార్మల్గా వేరే దాంతో కంపేర్ చేసుకుంటే. ఇంకా ఈ పెన్సిల్ ప్యాక్, ఈ ప్యాక్లో ఏంటి మనకు పెన్సిల్స్ వస్తాయి, ఇంకా షార్ప్నర్, ఇంకా ఎరేజరు. ఈ 3 ఐటమ్స్ అనేవి ఈ ప్యాక్లో వస్తుంది. అండ్ ఈ ప్యాక్ నేను మీకు ఓపెన్ చేసినా కూడా ఎలా ఉంటుందో రియాలిటీగా ఓన్లీ
ఆన్లైన్ షాప్లో ఫోటోనే కాకుండా రియాలిటీగా చూడండి, ఓపెన్ చేస్తే ఇలా ఉంది. ఇది బాగుంది కదా, అంటే ఓపెన్ చేసినా చూడ్డానికి మరి అంటే నార్మల్గానే పెన్సిల్స్ ఎలా ఉంటాయి లేండి అలానే ఉంటాయి. కానీ ఇవి చూడండి, నాకు ఈ ప్యాక్ కూడా చాలా బాగా నచ్చింది. ఈ మొత్తం ప్యాక్, ఈ మొత్తం పెన్సిల్ ప్యాక్లో మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ పెన్సిల్స్, ఎరేజర్స్, దీంట్లో అన్ని టైప్స్ ఆఫ్ డామ్స్ ఎరేజర్స్ పెన్సిల్స్ వస్తున్నాయి కదా. దీంట్లో నార్మల్ ప్లాటినం పెన్సిల్ వస్తుంది, అబ్సల్యూట్ పెన్సిల్ వస్తుంది, అండ్ దీంట్లో డామ్స్ పెన్సిల్స్ కూడా వస్తున్నాయి. డామ్ నియాన్ వస్తుంది, X1 వస్తుంది, ఇంకా డామ్స్. చూడండి ఈ ప్యాక్ ఎందుకు అవసరం అంటే చూడండి, ఒకటి డార్క్, ఒకటి ఎక్స్ట్రా డార్క్, ఇలా డార్క్, ఎక్స్ట్రా డార్క్, లైట్, ఈ పెన్సిల్స్ ఏవైతే ఉంటాయో మనం ఏం చేయొచ్చు, వీటిని ఒక్కో డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు ఒకటి యూజ్ చేయొచ్చు, షేడ్ చేసేటప్పుడు ఒకటి యూజ్ చేయొచ్చు, అలా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు కదా. అండ్ ఇంకోటి సేమ్ ఇలాంటిదే ఇక్కడ కూడా ఉంది, ఈ పెన్సిల్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇవి కూడా అంతే, కొన్ని లైట్ పెన్సిల్స్, కొన్ని డార్క్ పెన్సిల్స్, కొన్ని ఎక్స్ట్రా డార్క్ పెన్సిల్స్, కొన్ని నార్మల్ డార్క్గా ఉండే పెన్సిల్స్, ఇవన్నీ ఉన్నాయి. ఇవి కూడా 330. నేను జస్ట్ 330 అని మీకు అనట్లేదు, కంపేర్ చేసుకుంటే అవి ఎక్కువే. బట్ ఇంట్లో మనము ఎక్కువ మంది ఉన్నామనుకోండి, ఎక్కువ మంది స్కూల్కి వెళ్ళే పిల్లలు లేకపోతే మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారనుకోండి, వాళ్ళతో మనం డివైడ్ చేసి మేబీ కొనుక్కుంటే అవి మనకు తక్కువనే పడతాయి. ఎందుకంటే ఇప్పుడు సేల్ జరుగుతుంది కదా, అందుకు నాకు ఈ వీడియో చేయాలనిపించింది. లేకపోతే నేను నార్మల్గా నాకు నచ్చిన నా ఫేవరెట్ ఐటమ్ ఏంటంటే చూడండి, ప్యాక్ ఆఫ్ 10 ఈ మనకి ఏవైతే ఉంటాయి కదా పేపర్ లైనర్స్, అంటే ఇవి స్టిక్ పెన్స్ లాగా, ఇవి స్టిక్ పెన్స్. ఈ స్టిక్ పెన్స్ 99, 10 ఉన్నాయి అందులో, ఒక్కోటి 10 రూపీస్, 1 రూపీ తగ్గింది. బట్ అయినా ఈ స్టిక్ పెన్స్ నాకు చాలా నచ్చాయి అండ్ ఇవి బాగా పడతాయి. నేను చదువుకునేటప్పుడు ఈ కంపెనీ లగ్జర్ట్, ఈ కంపెనీవి నేను యూజ్ చేశాను. సో అవి బాగా పడతాయి మీకు. 10th క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంకా 9th క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి ఒక ప్యాకెట్ మీరు కొని పెట్టుకున్నారంటే మీ 10th క్లాస్ ఎగ్జామ్స్ వరకు ఉంటుంది. అది తర్వాత మీరు ఇంటర్మీడియట్లో కూడా బోర్డ్ ఎగ్జామ్స్ ఒకవేళ రాయాలనుకున్నారనుకోండి, అప్పటి వరకు ఉంటుంది మీకు. దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఎంత త్వరగా కూడా పాడవ్వవు, ఎందుకంటే నేను యూజ్ చేశాను వీటిని. అండ్ ఇది చూడండి 96 రూపీసే. అండ్ దీంట్లో క్వాంటిటీ లిమిట్ కూడా లేదు. ఈ పెన్స్ ఎన్ని పెన్స్, 25 పెన్స్ మనకు 96 రూపీస్కే ఇక్కడ ఇస్తున్నాడు. అండ్ చూడండి ఇవి రాస్తే ఇలా ఉన్నాయి, మీకు చూపించాలనుకున్నాను నేను. కొన్ని రివ్యూస్ కూడా చదివాను అనమాట, రివ్యూస్ కూడా మీకు తెలియాలి కదా, అందుకే రివ్యూస్ కూడా పెట్టాను నేను స్లైడ్లో. చూడండి హ్యాండ్ రైటింగ్ కూడా బాగానే ఉంది కదా, అంటే రాయడానికి కూడా బాగా కంఫర్టబుల్గానే ఉంది కదా. అండ్ ఈ ఫ్లేర్ పెన్స్, ఈ పెన్స్ నేను యూజ్ చేశాను, ఇవి బాగా పడతాయి. ఇలాంటి పెన్స్ మీరు రఫ్ వర్క్కి, మీకు రఫ్ వర్క్ ఉంటే రఫ్ వర్క్కి యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ మోస్ట్లీ మనం రఫ్ వర్కే యూజ్ చేస్తాం కాబట్టి అలాంటి పెన్స్ మనము రఫ్ వర్క్కి యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే చిన్న ఎఫ్ఏ అండ్ ఎస్ఏ ఎగ్జామ్స్ అయితే ఎఫ్ఏకి మనం యూజ్ చేసుకోవచ్చు, ఎఫ్ఏ ఎగ్జామ్స్కి. అండ్ ఈ ఫ్లేర్ Q5 పెన్ ఏదైతే బాల్ పెన్ ఉందో ఆ పెన్ కూడా నేను యూజ్ చేశాను. అండ్ ఇది చాలా బాగా పడుతుంది. దీంట్లో చూడండి 25 ప్యాక్ 103. నాకు తెలిసి ఇది కూడా అఫోర్డబులే. యూ కెన్ బై ఇట్ ఇఫ్ యూ వాంట్. ఒక ప్యాక్ కొనేసి పెట్టుకుంటే ఇంకా మనం ప్రతిసారి పెన్స్ కోసం అటు ఇటు తిరగడం, సడన్గా ఎగ్జామ్ వచ్చేసినప్పుడు ఇంక రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు వెళ్ళి కొనుక్కోవడం, అదంతా ఒకవేళ కొనుక్కోవడం మర్చిపోయినా మళ్ళీ ప్రాబ్లమే, ఎగ్జామ్ సరిగ్గా రాయలేము. దిస్ పెన్ ఆల్సో, ఈ 2 పెన్స్ కూడా నాకు చాలా చాలా ఇష్టం, నా ఫేవరెట్ పెన్స్ అనుకోండి. ఇవి కూడా నా ఫేవరెట్ పెన్స్. అండ్ ఇది కూడా ఈ సెలో బ్లింగ్ ఏదైతే, సెలోలో చాలా ఉంటాయి కదా బ్లింగ్ అలాంటివన్నీ. సో ఈ బ్లింగ్ పెన్స్ నాకు చాలా ఇష్టం. ఇవి చూడండి 25 ప్యాక్ 125 రూపీస్కి అలా పడింది. ఇవి కూడా చాలా బాగా పడతాయి. అండ్ ఆ పెన్తో రాసిన హ్యాండ్ రైటింగ్ చూడండి, ఇది నాకైతే స్మూత్గానే పడతాయి అని అనిపించింది. హ్యాండ్ రైటింగ్ కూడా చాలా క్లీన్గా నీట్గా ఉంది, అంత ప్రెషర్ పెట్టి రాసినట్టుగా ఏం అనిపించలేదు.
స్మూత్గానే పడుతుంది అన్నట్టుగా అనిపించింది ఈ పెన్ కదా. కింద రివ్యూస్ కూడా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సీ. అండ్ ఈ పెన్ ఏంటి 99 రూపీసే. అండ్ ఈ పెన్స్ మొత్తం ఎంత, ఇవి 10 పెన్స్ 99 రూపీస్. ఈ పెన్స్ 5 పెన్స్ 120 రూపీస్. సో ఈ రెండిట్లో నుంచి ఈ పెన్స్ ఎలా అంటే మనము లైక్ పబ్లిక్ ఎగ్జామ్స్కి అయినా అలాగైనా, ఎందుకంటే ఇవి ఫాస్ట్గా రాస్తాయి, ఆగిపోవు. మనకు గ్రిప్ కూడా, పెన్ గ్రిప్ కూడా బాగుంటుంది. ఈ పెన్స్ కూడా నేను యూస్ చేస్తున్నాను. పెన్ గ్రిప్ కూడా మనం పట్టుకున్నప్పుడు అంత మనకు గ్రిప్ అన్కంఫర్టబుల్గా ఉందనుకోండి, మన ఎగ్జామ్లో ఫాస్ట్గా రాయలేము. సో మనకు గ్రిప్ కూడా బాగా ఉండాలి. ఇంకా చూడండి, లైక్ చాలా గుట్టలు పెన్స్ అన్నీ రీసెర్చ్ చేసి పెట్టాను నేను మీకు. డామ్స్, ఈ డామ్స్ పెన్ 91 రూపీసే. ఇదెంత, ప్యాక్ ఆఫ్ 10. ఇది కూడా మీరు రఫ్ వర్క్ అండ్ డైలీ క్లాస్ నోట్స్ రాయడానికి ఈ పెన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ FA2కి, రఫ్ వర్క్కి, మనము FAస్కి, SAస్కి, స్లిప్ టెస్ట్కి అలాంటి వాటికి ఏమంటే అంత ప్రిఫరెన్స్ ఇవ్వము. నార్మల్గా బాగా పడే పెన్ అయితే చాలా అనుకుంటాము. అదే SAస్కి, బోర్డ్ ఎగ్జామ్స్కి అలాగైతే మనకు చాలా వర్క్ ఉంటుంది కదా, రాసేది థియరీ పార్ట్ చాలా ఉంటుంది. అది రాయాలంటే మనకు ఫాస్ట్గా మూవ్ అయ్యే పెన్ కావాలి, అండ్ థిక్గా పడే పెన్ కావాలి, ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి పెన్ కావాలి. సో అలాంటి పెన్స్కి అయితే నేను ఇందాక చెప్పాను కదా, ఆ పెన్ బెస్ట్. అండ్ ఈ పెన్ కూడా మీరు ఎగ్జామ్స్కి రాయొచ్చు. ఈ ఈజీ క్లిక్ ఏదైతే ఉందో దీన్ని కూడా నేను యూజ్ చేస్తున్నాను. దీని గ్రిప్ కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ ఈ వీ షేప్డ్ గ్రిప్ ఉండడం వల్ల మనకు పట్టుకోవడానికి బాగా చెయ్యి అనేది గ్రిప్గా ఉంటుంది. ఇంకోటి ఇది హూక్. ఈ పెన్ చూడడానికైతే చాలా కూల్గా అనిపిస్తుంది. బట్ దీని మినిమం ఆర్డర్ క్వాంటిటీ 3. లైక్ మీ ఫ్రెండ్స్తో మీరు షేర్ చేసేసుకొని యూ కెన్ బై ఇఫ్ యూ వాంట్. ఈ పెన్ కూడా 10 క్వాంటిటీ అనేది 99 రూపీస్. బట్ యూ నీడ్ టు ఆర్డర్ 3. అది ఇక్కడ మైనస్ పాయింట్ చూడండి. బట్ ఇవి చూడడానికి చాలా కూల్గా ఉన్నాయి కదా ఈ పెన్స్, కలర్గా కదా. ఇంకోటి ఈ పెంటానిక్ పెన్స్, ఇవి కూడా 94 అండ్ ఆర్డర్ క్వాంటిటీ 2. 10 వస్తాయి, 94 రూపీస్కి 10 వస్తాయి. ఇంకా ఆర్డర్ క్వాంటిటీ 2. బట్ ఈ పెన్స్ కూడా బాగా పడతాయి అనుకుంటున్నాను, ఎందుకంటే మేబీ మా తమ్ముడు వాళ్ళు ఎవరో ఇది యూస్ చేస్తున్నట్టున్నారు. మేబీ ఈ పెన్స్ కూడా బాగా పడతాయని అనుకుంటున్నాను. బట్ లైక్ ఈ పెన్స్ ఎలా అంటే బాల్ పెన్నే, నేను ఎక్కువ మీకు బాల్ పెన్నే చూపించాను, ఎందుకంటే జెల్ పెన్స్ అనేవి మనం ఎగ్జామ్స్లో యూస్ చేయలేము. అందుకు నేను మోస్ట్లీ మీకు బాల్ పెన్స్ గురించే చెప్పాను. సో ఎందుకంటే మనము ఎగ్జామ్లో ఎప్పుడైతే జెల్ పెన్తో రాస్తామో ఏమవుతుంది, జెల్ పెన్ స్ప్రెడ్ అయిపోతుంది. ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ అంతెందుకు రాస్తున్నాం, చెమట వచ్చేలా రాసేస్తున్నప్పుడు ఆ చెమటే ఆ ఆప్షన్ డి రాశారనుకోండి, ఆ ఆప్షన్ డి రాశారు, ఆ చెమట చుక్క దాని మీద పడి ఆ స్ప్రెడ్ అయిపోయి ఇది మొత్తం క్లియర్ అయిపోయి సీలా అయిపోతే, అదే మనం బాల్ పెన్తో రాస్తే ఇంక్ అనేది స్ప్రెడ్ అవ్వదు. అందుకు మోస్ట్ ఆఫ్ ది పెన్స్ అనేవి నేను మీకు బాల్ పెన్స్ చూడండి. ఎన్ని పెన్స్ గురించి మీకోసం రీసెర్చ్ చేశాను నేను. ఇవన్నీ పెన్స్లో చూసుకొని మీకు ఏది కావాలి, మీకు ఏది అఫోర్డబుల్గా ఉంటుంది, మీకు ఏది బాగుంటుంది అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఇవి చూడండి, స్టిక్కీ నోట్స్. ఐ జస్ట్ లవ్డ్ ఆల్ దీస్ స్టిక్కీ నోట్స్. నన్ను ఇలాంటి ఒక ప్రపంచంలో వదిలేశారనుకోండి, నేనైతే అన్నీ తీసుకొచ్చేస్తాను. ఆ పెన్స్, ఆ హైలైటర్స్, ఆ కలర్ హైలైటర్స్, ఆ కలర్ స్టిక్కీ నోట్స్, కలర్ డైరీస్, డిక్షనరీస్, అబ్బోబ్బోబ్బా ఏమి వద్దనిపిస్తుంటుంది. నేనైతే కడుపుకు తిండి కూడా తిన్నాను. ఇవన్నీ జస్ట్ చూసుకుంటూ ఉండిపోతానండి నేనైతే ఎప్పుడైనా స్టేషనరీ షాప్కి వెళ్ళిపోతే. ఇంకా నాకు నచ్చింది, ఇంకా ఉండలేక చిన్నప్పుడు కొనేసుకొని వచ్చేసేదాన్ని. మా మమ్మీ అయితే వినేవాళ్ళు కాదులేండి, బట్ మా డాడీ ఏది అడిగినా కొనిచ్చేవాళ్ళు. సో మా డాడీ దగ్గరే మారం చేసేదాన్ని అని కొనుక్కొని వచ్చుకునేదాన్ని నేను. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీటన్నిటిని చూస్తుంటే. మీకు ఎలా అనిపిస్తుంది? ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇవి మనకు లైక్ మోటివేషన్ లాగా పనికొస్తాయి. అండ్ మనము ఈ స్టిక్కీ నోట్స్తో ఏవైనా పాయింటర్స్ ఉంటే ఆ పాయింటర్స్, ఇంపార్టెంట్ ఫార్ములాస్ దీంట్లో అంటించి ప్రతి చోట ఇంట్లో ఎక్కడైనా అంటించామనుకోండి గోడలకి, అది చూసుకున్నప్పుడల్లా మనకు రివిజన్ అయిపోతుంది.
ఎప్పుడైతే మనం చూడండి ఫర్ ఎగ్జాంపుల్కి డైనింగ్ టేబుల్ దగ్గర మీరు చదువుకునే చోట మీ స్టడీ టేబుల్ దగ్గర అంటించారనుకోండి, అలా ఇలా తిరుగుతూ అలా చూస్తే ఫార్ములాస్ అన్నీ అక్కడ పేస్ట్ అయి ఉంటాయి, ఒకసారి రివిజన్ అయిపోతుంది, ఫార్ములాస్ రివిజన్. సో అలా మీరు చెయ్యొచ్చు కదా. ఇది చూడండి, ఇది 159. నాకు అన్నిట్లో బెస్ట్ ఏది అనిపించింది అంటే ఈ 159 నాకు బెస్ట్, అండ్ ఇది కూడా నాకు బెస్ట్గానే అనిపించింది. ఇది 109 నాకు బెస్ట్గా అనిపించింది. ఎందుకంటే దీంట్లో చూడండి ఎన్ని కట్టలు 400, దీంట్లో 100 షీట్స్ ఉన్నాయి, దీంట్లో 400 షీట్స్ ఉన్నాయి, అందుకు 159 ఇది. బట్ చాలా కలర్స్ ఉన్నాయి కదా ఇందులో, నాకు ఆ కలర్స్ చాలా నచ్చాయి. కలర్ఫుల్గా మనకు ఎక్కడ కావాలంటే మనం ఇంట్లో అక్కడ అంటించుకుంటే కలర్గా అనిపిస్తాయి. ఇంకా మనకు ఫార్ములాస్ అవన్నీ గుర్తుండిపోతాయి. కొన్ని మోటివేషనల్ కోట్స్ కూడా వీటి మీద రాసేసుకొని, టు డూ లిస్ట్ అలా ఈ స్టిక్కీ నోట్స్ మీద అంతా రాసేసుకొని మనం పెట్టుకోవచ్చు. ఇంకా ఇది చూడండి, ఇది 100 షీట్సే, బట్ దీని ప్రైస్ 109. ఇది క్వాంటిటీ 2 తీసుకోవాలి, ఇదే దీని మైనస్ పాయింట్. ఇది దీని అన్నిట్లో కంపేర్ చేసుకుంటే మేబీ నాకు ఈ 159 కొంచెం బెటర్గా అనిపిస్తుంది. చూడండి, ఇది 400 షీట్సే, అది 400 షీట్సే, ఏమంటే అది 3x3, బట్ ఇదే బెటర్. 400 షీట్సే కదా. ఇక్కడ 400 షీట్స్ మనకు 159కే వస్తున్నాయి, ఇక్కడ 199కి వస్తున్నాయి మనకు 400 షీట్స్. సో అదే బెటర్ కదా మనకు. అండ్ మీకు ఇంత ఎక్కువ స్టిక్కీ నోట్స్ వద్దు అని అనుకుంటే, లైక్ ఒక్క ప్యాకెట్ ఆఫ్ స్టిక్కీ నోట్స్ నేను చూసాను మార్కెట్లో, అయితే నేను తీసుకున్నాను 70 రూపీస్కి వస్తుంది ఒక ప్యాకెట్. ఆ ప్యాకెట్లో మేబీ 100 షీట్స్ కూడా ఉంటాయో ఉండవో నాకు తెలీదు. దాంతో 70 to 80లోకి వస్తుంది, 80 మధ్యలోకి. దాంతో కంపేర్ చేసుకుంటే ఈ షీట్స్ కొనడమే నాకు బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో బల్క్ ఎక్కువగా వస్తాయి కదా, మనం ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకోసారి మనకు షీట్స్ కొనే అవసరమే ఉండదు. ఈ ఫేబర్ కాసిల్వి చూడండి 180 రూపీస్కి ఎన్ని హైలైటర్స్ వస్తున్నాయి కదా, ఇంకా పైన కూడా ఉన్నాయనుకుంటాను. టోటల్ 5 మల్టీ కలర్ హైలైటర్స్ అనేవి వస్తున్నాయి. నాకు చాలా నచ్చాయి ఇవన్నీ. ఐ వాంట్ ఆల్ ఆఫ్ దిస్. నాకైతే మళ్ళీ స్టూడెంట్ అయిపోవాలని ఉంది తెలుసా. ఐఎమ్ మిస్సింగ్ మై స్టూడెంట్ డేస్. అండ్ మీకు ఇవన్నీ చెప్తుంటే నాకు నా స్టూడెంట్ టైం, నేను ఇప్పుడైతే స్టూడెంట్గా ఉన్నాను కదా, అవన్నీ నాకు గుర్తొస్తున్నాయి. నాకు అనిపిస్తుంటుంది అసలు కొన్ని స్టేషనరీ ఐటమ్స్ ఉన్నాయని కూడా, నాకు ఇలాంటివి ఉన్నాయని కూడా తెలియదు తెలుసా, అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు. తర్వాత నేను కాలేజ్ టైంకి వచ్చాక 10th క్లాస్లో అలా తెలిసింది. కానీ మీ ఏజ్లో అంత ఉన్నప్పుడు నాకు తెలియదు ఇలాంటి డిఫరెంట్ కూల్ స్టేషనరీ ఐటమ్స్ ఉన్నాయి, ఇన్ని టైప్స్ ఆఫ్ పెన్స్ ఉన్నాయి అని నాకు తెలియదు అసలు. అండ్ ఇది కూడా ఇది చూడండి, దీంతో కంపేర్ చేసుకుంటే, ఈ 180తో కంపేర్ చేసుకుంటే ఈ ఫ్లేయర్ది 86 రూపీస్కే వస్తుంది. బట్ ఇక్కడ 3 ఆర్డర్ చేయాలి. మేబీ ఇది మీ ఫ్రెండ్స్తో మీరు కలిసి ఆర్డర్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు కొంచెం అఫోర్డబుల్గా ఉంటుంది అండ్ మీకు కొంచెం మిగిలినట్టుగా ఉంటుంది. లేకపోతే ఒకటేసారి ఇన్ని ఆర్డర్ చేసేసుకొని ఏం చేస్తాం చూడండి, వేస్ట్ అయిపోతాయి కదా. సో మీరు మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది. అప్పుడు మీరు అందరూ కలిసి డిస్కస్ చేసుకొని స్ప్లిట్ చేసుకొని కొనుక్కోవచ్చు కదా. అప్పుడు ఆఫర్ మీకు ఉండిపోతుంది. అండ్ మీరు ఇంత ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ పెన్సిల్స్, ఎరేజర్స్ అవన్నీ తీసుకొని జస్ట్ వేస్ట్గా మీ ఇంట్లో పడి ఉండడం కూడా మీకు అవసరం ఉండదు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇదైతే నాకు నచ్చింది. మేబీ ఇది కొంచెం అఫోర్డబుల్ అనుకుంటాను దాంతో కంపేర్ చేస్తే కదా. సో దీస్ ఆర్ ది బెస్ట్. ఈ అన్నిట్లో నాకు బెస్ట్ అనిపించింది ఏంటంటే చెప్తాను ఆగండి. మీకే స్టేషనరీ ఐటమ్ నచ్చిందో నాకు తెలుసుకోవాలని ఉంది. కమెంట్ చేయండి మీకు ఏది నచ్చింది నిజంగా.
నాకైతే ఫస్ట్ ఫేవరెట్ ఇది బాగా నచ్చింది, ఎందుకంటే ఒకటి ఇది అఫోర్డబుల్గా ఉంది అండ్ దీంట్లో 1 2 3 4 కలర్స్ కూడా ఉన్నాయి. సెట్ ఆఫ్ 6 అంట, 6 మల్టీ కలర్స్ అంట విత్ కరెక్షన్ పెన్. ఇది చూడలేదు నేను. దీంట్లో ఒక మార్కర్ కూడా ఉంది, సారీ మార్కర్ కాదు, వైట్నర్ కూడా ఉంది, వైట్ మార్కర్ కూడా ఉంది దీంట్లో. చూడండి, ఒక కరెక్షన్ పెన్, వైట్నర్ కూడా ఉంది. బాగుంటుంది అయితే దిస్ సెట్ ఈజ్ అఫోర్డబుల్ ఐ థింక్. ఫస్ట్ నచ్చింది ఇది నాకు. ఇది మీ ఫ్రెండ్స్తో మీరు స్ప్లిట్ చేసేసుకొని కొనుక్కోవచ్చు. అండ్ సెకండ్ నాకు నచ్చింది ఏంటంటే ఇది నాకు బాగా నచ్చింది, ఎందుకంటే 400 షీట్స్ ఫర్ 159. నేనైతే 100 షీట్స్ ఎన్నో కొన్నాను, 70 to 100 మధ్యలో కొన్నాను నేను. ఆ ప్యాకెట్ కంటే నాకు ఇది బెటరే అనిపిస్తుంది. సెకండ్ బెస్ట్ అనేది ఇది అనిపిస్తుంది. అండ్ థర్డ్ బెస్ట్ అంటే నాకు అనిపించేది ఈ 25. ఇది కూడా నాకు బెటరే అనిపిస్తుంది, ఎందుకంటే ఈ పెన్స్ చాలా బాగా పడతాయి. అండ్ మనకు 10 పెన్స్ 99 కంటే ఒక్కో పెన్ 10 పడింది అనుకోండి. బయట కూడా అంతే, దీంట్లో పెద్దగా అంతేం ఉండదు బట్ మనకు. అండ్ దీంట్లో నాకు పెద్దగా అంతేమీ అనిపించలేదు. ఇది కొంచెం అఫోర్డబుల్ అండ్ బెటరే లాగా అనిపించింది. ఇది కొంచెం అఫోర్డబుల్ అండ్ బెటర్. థర్డ్ ఐటమ్ ఇది. అండ్ నాకు ఈ పెన్స్ ఐ జస్ట్ లవ్. ఫోర్త్ ఐటమ్ నాకు ఇది నచ్చింది. అండ్ ఈ పెన్స్ నాకు ఇష్టమే, బట్ దీని డీల్స్ ఏమంత ఇదిగా అనిపించలేదు, ఎందుకంటే బయట కూడా ఒక పెన్ 10 రూపీసే. సో ఇక్కడ కూడా అంతే, ఇంకా ఆల్మోస్ట్ 100 రూపీస్కే వస్తున్నాయి. సో అంత ఏం నాకు అనిపించలేదు. ఈ రెండు కూడా నాకు అంతేం అఫోర్డబుల్గా అండ్ పర్ఫెక్ట్ రేట్, ప్రైస్ అండ్ క్వాంటిటీ నాకు అంతేం అనిపించలేదు. అండ్ ఈ స్టిక్ పెన్స్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. నేను 5th నెంబర్ అయితే దీనికే ఇస్తున్నాను. ఈ స్టిక్ పెన్స్ అయితే నాకు చాలా నచ్చాయి. అండ్ ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఇది కూడా 5th ప్లేసే. ఇది కూడా 5th ప్లేసే అండి నాకు. ఈ రెండు నాకు చాలా నచ్చాయి. చూసుకుంటే ఒక్కో స్లైడ్లో ఒక్క ఐటమ్ నచ్చేసింది కదా. అండ్ ఈ స్లైడ్లో అయితే నాకు 3 నచ్చేసాయి. ఇది కూడా నచ్చింది నాకు. ఇది కూడా అఫోర్డబులే, బెస్ట్ అండ్ అఫోర్డబుల్. నాకు నచ్చింది అంటే బెస్ట్ అండ్ అఫోర్డబుల్ అని అంటున్నాను, ఆ దృష్టితో అంటున్నాను. ఇది కూడా 103 పెన్స్, బట్ 25 రూపీస్కి 103 పెన్స్ అంటే బెటరే. కానీ క్వాంటిటీ 2 ఉంది, సో యూ మస్ట్ స్ప్లిట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఈ పెన్సిల్స్ దీంట్లో అయితే నాకు ఈ 311 ఇది నచ్చింది, ఎందుకంటే చూడండి దీంట్లో ఇన్ని పెన్సిల్స్ ఉన్నాయి. అండ్ మనం స్ప్లిట్ చేసేసుకున్నాం అనుకోండి, మనకు ఎన్ని పెన్సిల్స్ వస్తాయి, మనకు డ్రా చేయడానికి ఒకటి, షేడ్ చేయడానికి ఒకటి, అలా యూజ్ అవుతాయి కదా. డయాగ్రామ్స్లో మనకు చాలా చాలా యూజ్ అవుతాయి. అండ్ లైట్ కలర్ పెన్సిల్స్ రఫ్గా అలా ఏదైనా చేయడానికైనా పేపర్ మీదే మనకు యూస్ఫుల్ అవుతాయి కదా ఇవి. ఈ ఎరేజర్ నా సెవెంత్ ఫేవరెట్ ఐటమ్ అంటే ఈ ఎరేజరే నాకు. బట్ ఇంత డబ్బా ఎరేజర్స్ తీసుకొని ఏం చేస్తాము? నాకు తెలిసి ఇది అఫోర్డబులే, బట్ ఇందులో క్వాంటిటీ ప్రాబ్లం ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు స్ప్లిట్ విత్ యువర్ ఫ్రెండ్స్ దెన్ ఇట్స్ ద బెస్ట్. ఇది బెస్టే అనిపిస్తుంది నాకు. ఈ ఎరేజర్ అయితే చూడండి, మనకు ఎగ్జామ్స్లో ఎలాంటి ఎరేజర్ కావాలి, ఎరేజ్ చేయగానే ఎరేజ్ అయిపోవాలి. ఈ ఎరేజర్ అలాంటి ఎరేజరే. ఇప్పుడు కొన్ని ఎరేజర్స్ ఉంటాయి, అవి పేపర్ మనం ఎరేజ్ చేస్తే పేపర్ చింపేస్తాయి. పేపర్ మీద సాఫ్ట్గా ఉండేలా ఉండాలి ఎరేజర్. ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంటుంది. వై? బికాజ్ ఐ హ్యావ్ యూజ్డ్ ఇట్. లైక్ నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఇలాంటి ఎరేజర్స్ యూజ్ చేస్తున్నాను. సో 7th ఫేవరెట్ ఇది. ఎందుకంటే ఒకవేళ ఇలా క్వాంటిటీ ఉండకపోతే దిస్ వుడ్ బి మై 7th ఫేవరెట్. అండ్ అంతే, ఇవైతే చాలా కూల్గా ఉన్నాయి కదా. దీంట్లో క్యారెక్టర్స్ చాలా చాలా హల్క్ ఉంది, హల్క్ క్యారెక్టర్ ఉంది, ఇంకా అవెంజర్స్ క్యారెక్టర్ ఉంది. అవెంజర్స్లోనే కదా హల్క్ ఉండేది, ఐఎమ్ సారీ. అవెంజర్స్ క్యారెక్టర్స్ చాలా చాలా, ఐరన్ మ్యాన్ ఉన్నాడు, హల్క్ ఉన్నాడు. ఇది బెటరే, కానీ 360 అంటే అంత ఏం చేసుకుంటాము. ఆ 360కి బదులు మనము ఇదే తీసుకున్నాం అనుకోండి, ఈ పెన్సిలే, మనకి దీంట్లో అన్ని షేడ్స్ వస్తాయి కదా. నాకైతే ఇది బెటర్, దాని మీదకి ఇది బెటర్ అని అనిపిస్తుంది.
మీకేం అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. మ్యాక్సిమం ఇది మీరు హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడానికి తప్ప ఈ జెల్ పెన్ ఎప్పుడు యూస్ చేయొద్దండి. ఎందుకంటే నోట్స్ అయినా రాశారనుకోండి, మిస్టేక్గా మీ చెల్లో తమ్ముడు వాటర్ పోసేసిన ఆ నోట్స్ మొత్తం రాసిన నోట్స్ మొత్తం వేస్ట్ అయిపోతాయి. సో ఎందుకు చెప్పండి అంత రిస్క్ తీసుకోవడం? ముందే 10th క్లాస్లో 9th క్లాస్లో 8th క్లాస్ అంత ప్రెషియస్ క్లాసెస్లో ఉన్నారు, అంత ఇంపార్టెంట్ మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అయ్యే క్లాసెస్లో ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ ది కూల్ ఐటమ్స్. మీకు ఏ ఐటమ్స్ నచ్చాయి ఇందులో అండ్ మీరేది కొనాలనుకుంటున్నారు? నేనైతే ఒక పెన్ ప్యాక్ అండ్ ఒక స్టిక్కీ నోట్స్ ప్యాక్ కొనాలని అనుకుంటున్నాను. మీరేది కొనాలనుకుంటున్నారు? కమెంట్ చేయండి, నాకు తెలుసుకోవాలని ఉంది. లైక్ నా స్టూడెంట్స్కి కూడా ఇలాంటి స్టేషనరీ, ఇలాంటి కలర్ఫుల్ స్టేషనరీ ఐటమ్స్ ఇష్టమా అని నాకు తెలుసుకోవాలని ఉంది. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఈ వీడియోకి టార్గెట్ లైక్స్ ఈజ్ 50. ఐ వాంట్ 50 లైక్స్ ఆన్ దిస్ వీడియో. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ ఐ వాంట్ 50 likes in this video. That's all I want means I want. Your ma'am is greedy, yes. నాకు మోటివేషన్ కదా, నాకు ఎలా తెలుస్తుంది మీకు ఇంకా ఇలాంటి కూల్ వీడియోస్ కావాలా వద్దా అని. సో 50 likes ఇస్ టార్గెట్. ఠకా అని లైక్ బటన్ కొట్టేయండి. ఇలా మీరు కొట్టారండి, నేను ఇంకా సెర్చ్ చేసి ఇంకా కూల్ ఏవైనా మీకు స్టడీస్కి ఉపయోగపడే బుక్స్, స్టేషనరీ ఐటమ్స్ ఇంకా అఫోర్డబుల్గా ఏవైనా ఉన్నాయేమో చూసి మీకోసం వీడియో చేస్తాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్స్లో నాకు చెప్పండి మీకు ఏ స్టేషనరీ ఐటమ్ చాలా బాగా నచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి. యోర్ మ్యామ్ వాంట్స్ టు నో. ఓకేనా? Bye bye. This is your master teacher Sumya Sheikh signing off.